ఎంతటి భాగ్యమో చూడండి. అయోధ్య నుంచి అంటే అక్షింతలు పంపించారు. మాకు మా ఇంట్లో మొత్తం 5గురు ఉంటాంగా, కొంచెం వాళ్ళకి కూడా ఇచ్చేయండిలే అని నాకే ఇచ్చారు. వాటితో పాటు ఇచ్చారు. అంతారామమయం ఈ జగమంతారామమయం. ఈరోజైతే మాత్రం నిజంగానే భారతదేశం యావత్తు కూడా రామమయమే అయింది కదా. బాలరాముని ప్రాణ ప్రతిష్టని మనకి టీవీలో అయితే చాలా బాగా చూపించారు కదా. కన్నుల పండుగగా ఉంది. విగ్రహంలో కూడా తేజస్సు ఉట్టిపడేలాగుంది. చాలా బాగుంది. ఇలా రాముల వారి ప్రతిష్ట చూడటానికి నిజంగా మన కళ్ళు, అలాగే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. నిజంగా ఈరోజు మాత్రం ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. ఇంకా చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి నిండుగా పసుపు కుంకుమ చల్లేసుకున్నాము అందరం కూడా. ఇంకా మా ఇంటి ముందు కూడా చూడండి, మా పైన ఉండే శిరీష చక్కగా ముగ్గు వేసి అందులో ఇలా జై శ్రీరామ్ అని రాసింది. మా ఇంట్లో కూడా శ్రీరాముని ప్రతిష్ట సందర్భంగా మా ఇల్లు కూడా కళకళలాడింది. ఇదిగోండి జెండా కూడా పెట్టింది మా ఇంట్లో ఉండే శిరీషనే. ఇదిగోండి ఇంట్లో నేను కూడా పూజ చేసుకున్నాను. ఇంకా శ్రీరామునికి ఇష్టమైన పానకము, వడపప్పు, చలిమిడి ఈ 3 కూడా నైవేద్యాలుగా చేసి సమర్పించాను. మీరు ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు, ఏం నైవేద్యాలుగా చేశారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మీ అందరికి కూడా అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయా? మాకైతే వచ్చాయి. స్టార్టింగ్లోనే చూశారు కదా, జనవరి 4వ తారీఖే వచ్చాయి. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చాను, నేను హారతి తీసుకున్నాను. ఇంక ఈ రోజు వరకు అయితే ఈ అక్షంతల్ని దేవుడి దగ్గరే పెట్టుంచాను. ఇంక ఈ రోజు మాత్రం కొన్ని అక్షంతలు కూడా కలిపేసి ఇంకా అందులో కలుపుదామని స్వామివారి పాదాల దగ్గర పెట్టాను. మళ్ళీ ఎంతమంది అయోధ్యకు వెళ్ళి స్వయంగా శ్రీరాముని దర్శనం చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఇంక ఇంట్లో కూర్చొని చక్కగా టీవీలో మాత్రం ప్రత్యక్ష ప్రసారం ద్వారా కన్నుల పండుగ దర్శనం చేసుకున్నాము. ఇంక ఇక్కడ అక్షంతలు వచ్చాయి కదా, ఆ అక్షంతల్ని కొన్ని అక్షంతలు కలిపి అందులో మళ్ళీ ఈ అక్షంతలు వేసి కలిపాను. ఇంకా సాయంత్రం పూట ఇక్కడ దీపాలు వెలిగించేసి ఇంకా గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసి తులసమ్మ దగ్గర ఒకటి పెట్టాను. లోపల దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగించుకుంటాం కదా, మొత్తం 5 దీపాలు అయ్యాయి. మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని మనం ఇంట్లో కొన్ని అక్షంతలు కలుపుకొని అందులో కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నామంటే పుట్టినరోజులప్పుడు, పెళ్లి రోజులప్పుడు, ఏవైనా ప్రత్యేక సందర్భాలప్పుడు ఈ అక్షంతల్ని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత వేయించుకొని ఇంకా ఆశీస్సులు తీసుకున్నామంటే చాలా మంచిది. ఇంక ఈరోజు అయితే అమ్మ కూడా వచ్చింది. అమ్మ చేత ముందు ఈ అక్షంతలు వేయించుకున్నాను. ఆ తర్వాత మామయ్య కూడా ఉన్నారు కదా, ఇంకా మామయ్య చేత కూడా అక్షంతలు వేయించేసుకున్నాను. ఇలా ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేత ఈ అక్షంతలు వేయించుకోండి. వాళ్ళ మంచి మనసుతోటి వాళ్ళ ఆశీస్సులు మనకు అందిస్తారు. ఇంక ఇక్కడ మా వారు కూడా వచ్చారు, తన చేత కూడా అక్షంతలు వేయించుకున్నాను. ఇంకా శ్రీరాముని ప్రతిష్ట అనేది ఇంత మంచిగా అందరం కూడా పండగలాగా జరుపుకున్నాం కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.